వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి మరింత రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలతో రకరకాల మోసాలకి పాల్పడుతున్నారు. సామాన్యులు అమాయకత్వం, అవసరాలు, బలహీనతలతో క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిపోవడంతో సైబర్ నేరాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే వివిధ రంగాల్లో ప్రముఖుల పేర్లతో సైబర్ మోసాలు పాల్పడ్డారు. అలాగే ఓటీపీ పేరుతో జాబ్ ఆఫర్ లింక్ అంటూ గిఫ్ట్ల పేరుతోనూ ఫోన్లకు లింకులు పంపి దాన్ని క్లిక్ చేయడంతోనే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అలాగే అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి దాన్ని క్లిక్ చేయగానే నగదు కాజేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్, ఓటీపీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పోలీసులు ఎన్నోసార్లు ప్రజలకు సూచించారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరును కూడా వాడుకుంటున్నారు సైబర్ కేటగాళ్లు. సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ ఇప్పుడు కొత్త మోసానికి తెరతీశారు. ఇన్స్టాల్ ట్రేడింగ్ లింక్స్ పంపి డబ్బులు కాచేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో మహేష్ బాబు టీం రంగంలోకి దిగింది. ఈ మోసాలపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్లకు, రిక్వెస్ట్లను స్పందించవద్దని అభిమానులకు, నెటిజన్లకు మహేష్ టీం రిక్వెస్ట్ చేసింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి రిక్వెస్ట్లను పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సితారా ఘట్టంనేని సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. అంతకు ముందు యూట్యూబ్లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ను షేర్ చేసింది. కానీ ఇన్స్టాలో ఇటీవల డాన్స్ వీడియోస్ ఎక్కువగా షేర్ చేస్తుంది. ప్రస్తుతం సితారకు ఇన్స్టాలో 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాటకు డాన్స్ అదరగొట్టేసింది.